ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు మోజేస్ పొలమూరి, మెదక్ జిల్లా కాలకల్లు గ్రామం, బేతేల్ గాస్పల్ ప్రేయర్ హోమ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప చాలా గొప్పది. అన్య జీవితం నుండి పరిశుద్ధుడైనటువంటి దేవుని మార్గంలోకి రావడానికి నాకు సహకరించిన, నన్ను పిలిచిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రత్యేకంగా జీవితాంతము రుణపడి నేను ఉంటాను. దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యంలో ముందుగా విశ్వాసులుగా మనం పిలువబడినప్పుడు విశ్వాస జీవితంలో మనం స్థిరంగా నిలబడి కట్టబడి దేవుని యొక్క వాక్కి, దేవుని యొక్క వాక్యానికి, సంఘం యొక్క కట్టుబాట్లకు, కాపరి యొక్క మాటకు మన విధేయులై జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా వాడుకోవటానికి గొప్ప అవకాశం ఉంది. ఒక ఉద్యోగం చేసుకున్నటువంటి నన్ను ప్రభులు వారు మరి పిలిచి తన యొక్క సన్నిధిలో ఆయన నన్ను పేరు పెట్టి పిలిచినటువంటి విధానం, ఆయన ఇచ్చినటువంటి దర్శనం, ఆయన చూపినటువంటి మార్గం చాలా గొప్పది. మనం ఒక మార్గంలో వెళ్తూ ఉన్నాం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మార్గం. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని మాట్లాడినటువంటి ఆ దేవుడు మన ఆయన సత్య మార్గంలో మనం వెళ్ళడానికి గొప్ప కృపనిచ్చాడు. కాబట్టి ప్రభు ద్వారా పిలువబడినటువంటి మనం, ఆహ్వానింపబడినటువంటి మనం మన జీవితకాలపు యాత్రలో ఎన్నడూ కూడా తొట్టిల్లకుండా, తొలగిపోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి శోధనలు మనకి సంభవించినా ఆ ప్రభు యొక్క మార్గములో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. మన జీవితము ఒక మట్టి పిల్ల లాంటిదిగా ఉన్నప్పుడు ఆ మట్టి పిల్ల దేవుని యొక్క చేతిలోనికి వెళ్ళినప్పుడు ఆ మట్టిని ఆయన శుభ్రం చేసి ఆ మట్టిలో ఉన్నటువంటి మలినమంతా కూడా తీసివేసి ఆ మట్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా తొలగించి ఆ దేవుడు తన చేతుల ద్వారా తనకిష్టమైన పాత్రగా మనం చేసుకుంటాడు. ఎప్పుడైతే తన ఇష్టమైనటువంటి పాత్రగా దేవుడు చేసుకుంటాడో ఆ పాత్ర కేవలం తన కొరకే కాకుండా అనేక మంది కొరకు ఉపయోగపడేటువంటి పాత్ర, చాలా గొప్ప పాత్రగా ప్రభు తయారు చేస్తారు. ఎందుకు అంటే ప్రభువు గొప్ప క్రియేటర్. మనకు ఆదికాండము మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆదికాండములో మొదటి అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసినప్పుడు ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, భూమిని, ఆకాశాన్ని, తరువాత సముద్రాన్ని, సముద్రంలో ఉన్న వాటిని, భూమిని, భూమి మీద ఉన్న వాటిని, ఆ తదుపరి తన స్వరూపంలోనే తన రూపంలో ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ దేవుడు అన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత మనం తయారు చేశాడు. అన్నీ తయారు చేశారు, అన్నీ సమకూర్చారు. ఒక మనుష్యుడికి ఏది అవసరమో, మనిషికి ఏది కావాలో వాటన్నింటిని కూడా సమకూర్చినటువంటి దేవుడు. మానవుడు రూపము దాల్చక ముందే ఆయన చేతిలో మట్టి శుద్ధగా ఉండక ముందే ఆయన ఆలోచన ఎంత గొప్పదో ఆలోచన చేయండి.
మన కొరకు అంత తాపత్రయపడి మన కొరకు అన్నీ కూడా సమకూర్చినటువంటి తండ్రి, ఒక మంచి తండ్రి ఉంటే ఏం చేస్తాడు అంటే తన పిల్లలకు, తన కుటుంబానికి ఎన్నడూ కూడా ఏది కొదువు రాకుండా ముందుగానే అన్నీ తయారు చేసి ఉంచుతాడు, సిద్ధపరిచి ఉంచుతాడు. మనం మన దాంపత్య జీవితంలో పిల్లలు పుట్టినప్పుడు చాలా సంతోషపడతాం. అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా కూడా దైవికమైన ఆలోచన గలవారైతే చాలా సంతోషపడతాం కదా. నాకు అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది అని ఆలోచన, సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది మనకి. కానీ ఎప్పుడైతే అబ్బాయి పుట్టాడో, ఎప్పుడైతే అమ్మాయి పుట్టిందో, వారి కొరకు ఏమి కావాలి, వారి కొరకు ఏమి సంపాదించాలి, వారి కొరకు ఏది సమకూర్చాలి అనేది అప్పటి నుంచి మొదలు పెట్టడండి. ఎప్పుడైతే తన దాంపత్య జీవితంలో తన యొక్క భార్య గర్భవతిగా ఉంటుందో, ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోతుందో అప్పటి నుండే మంచి తండ్రి ఆలోచన చేస్తాడు. ఎవరి మీద ఆధారపడ్డు. రేపు భవిష్యత్తులో దేవుడు నాకు అనుగ్రహించేటువంటి ఆ బహుమానానికి తగినటువంటి గొప్ప భాగ్యాన్ని నేను సమకూర్చాలి. నేను ఎప్పుడైతే సమకూర్చడం మొదలు పెడతానో ఆ దినానికి ఏ కొదువ ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఇది మంచి తండ్రి చేసేటువంటి పని. చూడండి, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మానవుని రూపింపక మునిపే భూమి ఆకాశములు సృజించి, ఆకాశములో సూర్యచంద్ర నక్షత్రాలను, ఒక వెలుగును, ఒక చల్లదనాన్ని మన కొరకు ఆయన ఏర్పాటు చేసి, ఆయన ప్రతిదినము చేసేటువంటి ఆ సృష్టిలో, ప్రతిదినము చేసేటువంటి ఆ పనిని మంచిది 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 అనుకుని మంచి చేసి పెట్టాడు మనకి. మంచి చేశాడా, చెడ్డ చేశాడండి దేవుడు? ఒక తండ్రి తన బిడ్డలకు మంచి చేస్తాడా, చెడ్డ చేస్తాడా అంటే మంచే చేస్తాడు, చెడు చేయడు. సరే, కొందరు జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పేదరికం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఆ పేదరికం ఎలాగొచ్చిందనేది కూడా మనకు దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనం గ్రహించవచ్చు. ఆ దేవుని ద్వారా వచ్చినటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ మనుష్యుడు ఎప్పుడైతే దేవుని మాట విని శ్రద్ధగా ఆయన చెప్పిన మార్గంలో వెళుతూ ఆయనకి విధేయులై ఉంటారో ఆ వారు ఆయన పాత్రలుగా ఉంటారండి. ఆయన చెప్పినటువంటి మాట చక్కటి మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? మనకి మొదటి అధ్యాయము 28వ వచనములో మనం గమనించినప్పుడు అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక మాట ఆ మనుషుల గురించి వ్రాయబడి ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలముల గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును.
అలా మా తర్వాత జంతువుల కొరకు కూడా చెప్పాడు. ప్రతి జంతువు మీ కొరకే, ప్రతి జంతువు మీకు లోబడి ఉంటుంది, మీకు చెప్పినట్టు వింటుంది. ఎందుకు ఆయన ఇంత అద్భుతం చేశాడు, ఎందుకు ఇవన్నీ చేశాడు? కానీ ఈ రోజున ఎందుకు క్రైస్తవ జీవితంలో మనం ఉండి ఎందుకు అయ్యో నాకు ఆహారం లేదు, అయ్యో నాకు వస్త్రం లేదు, అయ్యో నా బిడ్డలని చదివించుకుందామంటే నాకు ధనం లేదు, ఏంటి నాకు ఎందుకు ఇలాగైపోయింది అనేటువంటి చాలా బాధాకరమైన మాటలు వింటూ ఉన్నాం. పిలవబడక మునుపు, నువ్వు ఆయన త్రోవలోకి రాకమునుపు, ఆయన స్వరమును వినకమునుపు, ఆయన మాటలను యొద్దకు రాకమునుపు, ఇవన్నీ కూడా నీతో ఉన్నాయి అంటే కొంత అర్థం ఉంది. సృష్టికర్త అయిన దేవుని చేతిలో నేను లేను, సృష్టికర్త అయినటువంటి దేవుని చేతిలో నేను లేకపోవటం వల్ల ఇదిగో నాకు ఇదంతా కూడా సంక్రమించింది, నేను తప్పు చేశాను, పాపము చేశాను, దానిని బట్టి ఇవన్నీ నాకు సంక్రమించినవి అని అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ సంపూర్ణంగా పొందుకున్న వారికి ఆయన ఏది కూడా పొదుపు చేయడండి. మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు మనకి. ఆ జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం, పరలోకపు జ్ఞానం. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతబట్టుకున్నావో, పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే నీ చేతిలో పెట్టుకున్నావో, ఎప్పుడైతే నువ్వు సక్రమమైనటువంటి పద్ధతిలో దేవునికి లోబడి ఉన్నావో, ఎప్పుడు నీకు పేదరికం రాదు. అందుకే కదా దేవుడు మనకు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడండి, అవేమి విత్తవు, ఏమి కూర్చుకోవు. ఇంకా మనకు చెప్పాలి అంటే ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం మన ఇంట్లోనే. మన వంటగదిలోకి వెళ్తే ఏదో ఒక మూల కొన్ని ఈ చీమలు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లో లేడీస్ పాపం ఆ చక్కెర ఇట్లాంటివి అన్నీ పక్కన పెడతారు కదా, అది పొరపాటున మూత పెట్టకపోతే ఆ చీమలన్నీ వచ్చి శుభ్రంగా ఆ స్వీట్ అంతా కూడా తీసుకుని వెళ్ళిపోతూనే ఉంటాయి, ఒక వరుసలో వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆ చీమలకు ఇచ్చినటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇవ్వలేదండి. మనకి ఆకాశ పక్షులకు ఇచ్చినటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇవ్వలేదా? ఆకాశ పక్షులు చూడండి, దేవుని వాక్యానికి లోబడి ఉన్నాయి, అంటే దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నాయి. భూమి, ఆకాశం, ఆయన చేసినటువంటి సమస్తమైనటువంటి సృష్టి ఆయన మాటకు లోబడి ఉంది. కానీ మానవుడు లోబడకపోవటం కారణం ఏంటి? ఎందుకు లోబడట్లేదు మనుష్యుడు? ఎందుకు ఈ పేదరికం తెచ్చుకుంటున్నాడు? ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఎందుకు ఆ మనుషుడు ఒకవేళ అభివృద్ధి చెందాము అనుకొని భ్రమలో ఉండి అదంతా కూడా పోగొట్టుకున్నప్పుడు, ఆ స్థితిలో కూడా అతను చేసింది ఏంటి, అతను సాధించింది ఏంటి, అతను పొందుకుంది ఏంటి అంటే ఏమీ లేదండి, ఏమీ లేదు. ఎప్పుడైతే దేవుని బిడ్డగా నువ్వు సత్యము తెలుసుకొని సత్యమైన మార్గంలో నువ్వు వెళ్తూ ఉంటావో అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఆయన చెప్పాడు కదా ఫలించండి అని, అంతే. ఆయన మాట అన్నాడంటే ఫలించడమే, మాట అన్నాడంటే ఫలించడమే. ఫలించండి అన్నాడు, ఫలించటమే. అభివృద్ధి పొందండి అన్నాడు, అభివృద్ధి పొందటమే. వీటన్నింటినీ స్వాధీనం చేసుకోండి అన్నాడు, స్వాధీనం చేసుకుంటమే. మరి ఎందుకు పేదవాడు అవుతున్నావు? ఎందుకు బలహీనుడు అవుతున్నావు? ఎందుకు నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి నువ్వు ఎందుకు వెంపర్లాడుతూ ఉంటావు? ఎందుకు అన్ని జనాంగంతో నువ్వు వెళ్ళి ఆ చేతులు చాపుతూ ఉంటావు?
నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. తన పొలమును మంచిగా సేద్యం చేసేవాడికి ఆహారం కొదువు ఉండదు. మంచి పొలములో మంచి పనివాడిగా ఉండాలి. ప్రభు చెప్పిన విధముగా మనం కష్టపడాలి. ఆయన మన గురువు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకు మన మార్గం, మనం విడిచిపెట్టలేదైనా, విడిచిపెట్టడు కూడానైనా. అంత గొప్ప దేవుడు. మరి ఎందుకండి ఈ పేదరికాలు, ఎందుకండి ఈ బాధలు, ఎందుకండి మనం ఇంకా అయ్యో నేను పేదరికంలో ఉన్నాను, అప్పుల పాలైపోయాను, నా పిల్లలకి కనీసం స్కూల్కి పంపించడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు. మనల్ని ఈ వ్యక్తులు ఎప్పుడు పని చేస్తారు, ఎప్పుడు పనికి పోతూనే ఉంటారు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎందుకు అది నిలబడట్లేదు? ఎందుకు అది నిలబడట్లేదు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆయన చెప్పిన ఆజ్ఞలను సక్రమంగా నువ్వు చెయ్యాలి. ఆయన ఇచ్చిన త్రోవలో నువ్వు సక్రమంగా వెళ్ళాలి. ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచాలి. ఆయన త్రోవలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ త్రోవ మనం అనుకుంటామేమో చక్కటి 30 ఫీట్లు లేదా 60 ఫీట్ల రోడ్ లాగా ఉంటుందని, మంచిగా డామర్ లేదా ఆ సిమెంట్ వేసిన మంచి రోడ్ లాగా ఉంటుంది. మన ఉండదండి. ఒక్కొక్కటి ఏరుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన మనోనేత్రాలు తెరవబడాలి. ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నామస్మరణ జరుగుతూ ఉండాలి. నీ ప్రయాణం ప్రారంభమైంది భూమి మీదకి వచ్చిన కాడి నుంచి, ముగింపు ఎప్పుడో ఉంటుంది. అప్పటి వరకు ఆయన త్రోవలో అనేకమైనటువంటి ముళ్ళుండొచ్చు, రాళ్ళుండొచ్చు, గోతులుండొచ్చు, అనేక పర్యాయాలు పడిపోవచ్చు, అనేక పర్యాయాలు లేవచ్చు, ఎన్నో ఉంటాయి జీవితంలో. లేకపోతే ఎందుకు జీవితం అంటే? జీవితం అంటే మజా ఉండాలి. జీవితం అంటే మజా ఉండాలి. ఏదో ఎవరో తెచ్చిందో, ఎవరో పెట్టిందో, లేదా ఎవరిదో పట్టుకొచ్చి మనం తినేసి హాయిగా ఇంట్లో కూర్చొని, చాలామంది దురదృష్టం ఏంటంటే భార్యలు తెచ్చింది తినేస్తారు. భార్యలు పట్టుకొస్తే ఉద్యోగాలు చేస్తూ ఉంటే, ఆ భార్యలు వెళ్ళి ఆ పని చేస్తూ ఉంటే వీళ్ళు హాయిగా ఇంట్లో కూర్చొని ఆ టీవీలు చూసుకుంటూ, కనీసం పాపం వాళ్ళు వచ్చే టయానికి కనీసం ఏదైనా చేద్దామనేటువంటి జ్ఞానం కూడా లేకుండా అనేక మంది తినడం, తిరగడం, ఉండటం, ఈ విధమైన స్థితిలో ఉంటూ ఉంటారు. ఆనాడు తెచ్చింది తేలేక కాదు, తెచ్చింది ఎక్కడి నుండి తెచ్చింది? ఎక్కడి నుండి తెచ్చింది ఆమె? ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం. కానీ ఇప్పుడు స్త్రీ తెస్తూ ఉంది అంటే నువ్వు అది ఏదో పట్టుకొని స్త్రీ తేవచ్చు కదా, స్త్రీ ద్వారా నేను బతకొచ్చు కదా అనుకుంటున్నావు. తప్పది. ఆనాడు తెలుసో తెలియకో ఏదో ఒక రూపం ఆమెను మోసం చేయటం వల్ల, బలహీనమైనటువంటి ఘటముగా ఉండటం వల్ల, ఎదుటివారి యొక్క మాటకి మోసపోయింది. స్త్రీలు ఎక్కువగా మోసపోతూ ఉంటారు, యవనస్తులు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. 10th క్లాసులు మొదలు పెడతారు. వారు ఇంక అక్కడి నుంచి ప్రతిరోజు మోసపోవటమే. బాధ్యత, బరువు, మార్గం అన్నీ మర్చిపోతారు. ఎంతసేపు ఎదుటివారు చెప్పే మాటల ద్వారాగా
మోసపూరితమైనటువంటి కార్యాల్లో ఉంటున్నారు కానీ మన జన్మ, మన పుట్టిక, దేవుడు మనకిచ్చినటువంటి కృప, తన రూపం, దీన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఒక్కసారి దేవుడికి తెలియదా? నువ్వు చదువుకుంటున్నావు, దేవుడిని జ్ఞానం ఇచ్చాడు. చదువుకుంటున్నావు అంటే ఆ కృప దేవుడు ఇచ్చాడు. ప్రభుత్వం యొక్క స్కాలర్షిప్ నువ్వు పొందుతున్నావు అంటే దేవుడు ఆ కృప నీకు ఇచ్చాడు. మంచి స్థితిలో నువ్వు ఉన్నావు అంటే దేవుడు నీకు ఆ కృప ఇచ్చాడు. మరి ఆ కృపనిచ్చిన దేవుడు నిన్ను నీ జీవితంలో సెటిల్ చేయడా? నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళడా? నువ్వు అడగక ముందే నీ అవసరతలు తీర్చగలిగినటువంటి దేవుడు, తీర్చిన దేవుడు కదా. మరి ఎందుకు నీవు పడిపోతున్నావు? ఎందుకు నీవు నాశనమైపోతున్నావు? ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన నీవు ఎందుకు పడిపోతున్నావంటే నువ్వు దేవుని యొక్క మాట వినట్లేదు, దేవుని యొక్క బాటలో వెళ్తలేదు, నువ్వు దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను పొందుకోకుండా ఇదిగో ఎక్కడో ఒకనాడు పడిపోయినటువంటి లూసిఫర్ని ఆదర్శంగా తీసుకుంటున్నావేమో. లూసిఫర్ సామాన్యమైనటువంటి దూత కాదు కదా, ప్రధాన దూతల్లో గొప్ప దూత కదా. చక్కటి స్వరం, మంచి పాటలు, దేవుడిని ఆరాధించటం, దేవుని మెప్పు పొందటం, దేవునికి దగ్గరగా ఉండటం, ఇవన్నీ చేసిందే కదా. మరి ఎందుకు పడిపోవాల్సి వచ్చింది? తేజో నక్షత్రములాగా ఉన్నటువంటి ఆ నక్షత్రము ఎందుకు పడిపోవచ్చింది? కిందకి భూమి మీదకి ఎందుకు పడిపోయింది? దేవుడు అంత కృప, అంత ఆధిక్యత ఇచ్చినప్పుడు ఎందుకు పడిపోయింది? ఈ రోజున మనం ఎందుకు పడిపోతున్నాం? నీకు ఆధిక్యత ఇవ్వలేదా? దేవుడు నీ కృపను ఇవ్వలేదా? దేవుడు నీ జీవితానికి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం చేయలేదా? ఎన్నో చేసిన దేవుడైనా కానీ దేవుడిని మర్చిపోతూ ఉన్నాం, ఆయన కృపను మర్చిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు ప్రతి దినాన్ని కూడా ఆశీర్వదించి మీరు చక్కగా ఫలించండి, అభివృద్ధి చెందండి అని చెప్పినటువంటి ఆ దేవుడిని మనం గ్రహించలేకుండా ఉంటున్నాం. చాలామంది మేము క్రైస్తవులమండి, పుట్టు క్రైస్తవులమండి, మా పితరులంతా కూడా చాలా గొప్పవారండి, మేమంతా క్రైస్తవులమండి. ఆదివారం చర్చిలో ఉండరు, క్రైస్తవుడి పని ఏంటి? విశ్రాంతి దినాన్ని దేవుడికి ఇచ్చాడు, ఆశీర్వదించిచ్చాడు, దీవించిచ్చాడు. ఆ రోజు నువ్వు 6 దినాలు కష్టపడినటువంటి కష్టాన్ని ఆ రోజు దేవుడు సన్నిధిలోకి వెళ్ళి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు దాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు కదా. అక్కడ పోగొట్టుకుంటున్నావు. నువ్వు 6 దినాలు కష్టపడుతున్నావు, 7వ దినాన దేవుని సన్నిధికి రాకపోవటం వల్ల, దేవుడు చెప్పింది నువ్వు చేయకపోవటం వల్ల, దేవుని సన్నిధిలో గడపకపోవటం వల్ల నీవు పేదవాడుగా మిగిలిపోతున్నావు, దరిద్రుడిగా మిగిలిపోతూ ఉన్నావు, చాలా భూమికి భారంగా మిగిలిపోతున్నావేమో. ఆలోచన చేయండి ఒకసారి. ఈ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 7వ దినాన్నైనా ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు అక్కడ ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞల్లో, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఈ మాట మనం జాగ్రత్తగా గమనించినప్పుడు 20వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదివితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.
ఏం చేయాలండి మనం? పరిశుద్ధ దినమును లేదా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి ముందుగా నువ్వు జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం ఉంచుకో. మనం ఏం చేస్తాం? ఒక్కరోజు మిగిలింది నాకు, 6 రోజులు కష్టపడుతున్నాం, 7వ రోజు కూడా నేను రెస్ట్ తీసుకోవద్దా, బయటికి వెళ్ళొద్దా, ప్రపంచాన్ని చూడొద్దా, ఎంజాయ్ చేయొద్దా, తినొద్దా, తాగొద్దా, తిరగొద్దా, అక్కడికి వెళ్ళొద్దా, ఇక్కడికి వెళ్ళొద్దా, ఆ ఒక్కరోజే పెట్టుకుంటాం, ఆ ఒక్కరోజే. కానీ దేవుని సన్నిధిలో నువ్వు గడిపేది ఎంతసేపు? దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతావు? దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చుంటావు? మా ఎక్కువ కూర్చుంటే 2 గంటలు కూర్చుంటావు కదా. ఏ చర్చ్ అయినా 2-2.5 అవర్ అంతే. ఆ 2.5 గంటల సమయాన్ని విశ్రాంతి దినాన దేవునికి నువ్వు ఇవ్వట్లేదు. అందుకే ఇక్కడ విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. ఏం చేయాలండి? 6 దినాల్లో కష్టపడి పని చేయాలి. నువ్వు చేసే పని నీతివంతంగా ఉండాలి. నువ్వు తీసుకున్నటువంటి ఆ రెమ్యునరేషన్కి తగినటువంటి పని ఉండాలి. అదంతా చేసినప్పుడే ఆ వచ్చినటువంటి ఆ ధనం ఏదైతే ఉన్నదో అది నీకు చక్కగా ఉపయోగపడుతుంది. మోసపూరితముగా పనిచేస్తే, మోసపూరితముగా కనుక జీవిస్తూ ఉంటే, మోసపూరితముగా 6 రోజులు నువ్వు గడిపితే నీకు మిగిలేది ఏమీ ఉండదు. 6 రోజుల లెక్క తప్ప మిగిలేది ఏమీ ఉండదు. చూడండి ఇక్కడ, నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏమీ చేయకూడదు, ఏమి చేయకూడదు. చెయ్యొద్దన్నాడు ఆయన. కానీ ఆ దినమును మాత్రం మనం చేసుకుంటూ వెళ్తాం. అందుకే పేదరికం అండి. ఎందుకు నేను ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దైవజనులు కూడా ఒక్కొక్కసారి బాధాకరమైనటువంటి విషయాలు ఏంటంటే, దైవజనుడి యొక్క భారం ఏంటి? ఆ దైవజనుడికి దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏంటి? నీ పిలుపేంటి? నీ పిలుపు తగినటువంటి జీవితమా? ఒకసారి ఆలోచించు. ఆనాటి అపోస్తులు లాంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నామా? లేదా మహనీయులు అనేక మంది గొప్ప గొప్ప భక్తులు, భూమి మీదకి వచ్చిన మహాభక్తులు ఎందరో 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 మహాభక్తులు వారి జీవితాల్ని ఆదర్శంగా తీసుకొని సేవలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటే మనకేమి కొదువు ఉంటుంది? మనకేమి కావాలండి? నీకేం కావాలన్నీ సమకూర్చి పెట్టిన దేవుడు కదా. ఒక్కసారి కష్టపడ్డారు శిష్యులందరూ కూడా. ఇక్కడ ఏంట్రా బాబు వాళ్ళు అన్నాడు. సార్ వాళ్ళ బ్రతుకులో వారు బతుకున్నంతకాలం ఏనాడు కూడా కొదువు రాని పరిస్థితుల్లో అంత ఐశ్వర్యాన్ని ఒక్క దినాన్ని పొందుకోగలిగారు. కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాట వాళ్ళు వినడం వల్ల. మనకు అది ఉండదు. మనకు సంఘాలు వద్దు. ఎప్పటి నుంచి సేవ చేస్తున్నారంటే, అబ్బో నాది అప్పుడు 20 సంవత్సరాలండి, 20 మంది ఉండరు ఆ సంఘంలో. కనీసం నీ భార్య పిల్లలు ఉండరు ఆ సంఘంలో. ఇదా ప్రభు మనకు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల నుండే పేదరికం, విశ్వాస జీవితంలో విశ్వాసముతో నమ్మకముతో దేవుని కృపలో
ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేసినప్పుడు ఏ కుదువ ఉండదండి. దయతో నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. నేను అనుభవంతో నా ప్రభువులోకి రాకముందు, ప్రభు నన్ను పిలవకముందు, ఒక అన్య జీవితంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి దేవుళ్ళని అనుసరించినప్పుడు తెలియక దేవుళ్ళు అనుకున్నాను. తెలిసాక అనుకోలేదండి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నా కళ్ళు తెరిపించింది దేవుని యొక్క వాక్యం. అనేక మంది దైవజనుల యొక్క జీవితం, అనేక దైవజనుల యొక్క సాక్ష్యాలు. కారణం ఏంటంటే నా హృదయం ఒక మంచి మార్గాన్ని వెతుక్కుంది. ఎప్పుడైతే మంచి మార్గమును ఎన్నుకున్నామో అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలో ఇది లేదు అది లేదు అని బాధ లేదండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్పవాడు. మనం నమ్ముకున్న దేవుడు శ్రీమంతుడు, పేదవాడు కాదు. భూమి అయింది, ఆకాశమైంది, సముద్రమైంది, సమస్తమైనది ఆ దేవుడిని కదా మనం ఆరాధిస్తున్నది. ఆ దేవుడిని కదా మనం పూజిస్తున్నది. ఆ దేవుడినే కదా మనం కలిగి ఉన్నది. మరి ఎందుకు మనం దిగులు పడాలి, బాధపడాలి? నీకేం కావాలో నీ ప్రభు దగ్గర అడుగు. అన్న అడగలేదా? అన్న అడగలేదండి. ఎక్కడికి వెళ్ళి అడిగింది? దేవుని మందసం సమీపానికి దగ్గరికి వెళ్ళిపోయింది. దైవజనుడు ఎక్కడ ఉంటున్నాడో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. కన్నీటితో అడిగింది. తనకు కావలసింది పొందుకుంది. గొప్ప ప్రవక్తని ప్రపంచానికి ఇచ్చింది. ఏమనుకుంటున్నాం? క్రైస్తవ్యం అంటే ఎవరో ఎన్నో అనుకోనేవండి. మనకేంటి అవసరం? ఎందరోనో విమర్శించుకున్నాడు, మనకేంటి బాధ? మన మార్గమే మార్గం. నువ్వు చేసిన మార్గం దరిద్రపు మార్గం. మొట్టమొదటి మార్గము పనికిమాలిన మార్గం. వచ్చినటువంటి మార్గం శరీరాస, నేత్రాస, జీవపటమైనటువంటి మార్గం. దాన్ని విడిచిపెట్టావు. దాంట్లో వెళ్ళొద్దు. ఇంకా మనం వెళ్ళవలసిన మార్గం ఒకటే, యేసయ్య మార్గం. ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన ఫలాలు పొందుకుంటాం, ఫలితాలు పొందుకుంటాం. కుటుంబాలు దీవింపబడతాయి. నీ సేవకుడు అయితే నీ సేవ దీవింపబడుతుంది. విశ్వాసం అయితే ఇదే ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడినటువంటి మాటలు 28వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ కూడా నీకు వస్తాయి. ఒకసారి ప్రయత్నించి చూడు. దేవుని ఆలయానికి మానకుండా వెళ్ళు. దేవుని సన్నిధిలో ఉండు. అహంకారం వద్దు, గర్వం వద్దు. నేను గొప్పవాడిని అనుకోవద్దు. నాకు ఎంత ఉంది అంత ఉందని అనుకోవద్దు. ఒక్కసారి దేవుడు అది నాది అనుకున్నాడంటే నీకేముండదు. ఇక్కడ నాది అనుకోలేదైనా మనదని ఇచ్చేసాడైనా. సమకూర్చిన వాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ మెసేజ్ ద్వారా నీ జీవితం మారితే, ఈ మెసేజ్ ద్వారా నీ బ్రతుకు మారితే, ఈ మెసేజ్ ద్వారా నీ చెడు అలవాట్లు విడిచిపెట్టి విశ్రాంతి దినాన్ని చక్కగా దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆ ప్రభు దగ్గర నువ్వు కన్నీరు కార్చి ఆ పాదాలు కడిగినట్లయితే ఎంత అద్భుతంగా మారిపోతావో తెలుసా? నీ గురించి నువ్వు చెప్పుకోవు, నీ గురించి ఊరంతా చెప్పుకుంటుంది. ఏం మారాడండి, ఏం ఆశీర్వాదాలండి, ఏమి దీవెనలండి అని చెప్పి. కాబట్టి నా ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ వాక్యమును విన్నట్లయితే
ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉన్నట్టయితే ఒకసారి మార్పు చెందు, ప్రభు సన్నిధికి రా. విశ్రాంతి దినాన్ని చక్కగా పాటించు, దైవజనులను గౌరవించు, దైవజనుడు చెప్పిన వాక్యం విను. దేవునికి ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా ముందుకు నడు. దేవుని నక్షత్రంగా దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇంతవరకు నీ అపారమైన ప్రేమలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి దాన్ని దివ్యమైనటువంటి సందేశంతో నన్నును మమ్మల్ని నువ్వు ప్రభువా ఉత్తేజపరిచినందుకు వందనాలు. ఎవరైతే ఈ వాక్యం విన్నారో విన్న బిడ్డలందరిపై మీ ఆత్మను కుమ్మరించండి. నీ మార్గమును సరళము చేసి ఆ బిడ్డలందరూ కూడా ఆ మార్గంలో నడవడానికి నీ కృపను అనుగ్రహించు. ఎవరైనా నువ్వు ప్రభువా విశ్రాంతి దినమును దొంగిలిస్తే ఆ దినము ప్రభువా వారికి నష్టం, ఆ వారం అంతా కూడా నష్టమే కదా. అందుకే పేదరికము, అందుకే దరిద్రము, అందుకే ప్రభువా అవమానాలు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభువా తిరిగి బిడ్డలు వాటి జోలికి వెళ్ళకుండా నూతనమైన మార్గములో బిడ్డలు నడవటానికి సహాయం చేయండి. ఈ రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. నీ ప్రేమాన్ని కనికరములతో నడిపించండి. అత్యున్నతమైన కృప అందరికీ మీరు అనుగ్రహించండి. యందు భయభక్తి కలిగిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. తెలుసో తెలియదు జారిపోతున్నటువంటి ఆత్మను ప్రభుని సన్నిధికి మీరు నడిపించుకోండి. ఈ అత్యున్నతమైనటువంటి ప్రేమ కనికరములను ప్రతి ఒక్కరిపై ఉంచి బలపరచమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి. మేము ఎప్పుడు కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎప్పుడైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు మాకు చేయొచ్చు. 9849974987. మరొకసారి 9849974987. ఎవరైనా నోట్ చేసిన పదమూడు ఏ తెలుగులో